అన్న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను ఏంటంటే డ్రాగన్ సినిమా ఏదైనా నీ ప్రశాంత్తో వస్తుంది కాబట్టి ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నా. కానీ వాటు మనకు ముందు నుంచే తెలుసు వాటు వస్తుందని. కానీ ఈ రకమైన టీజర్ రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అంటే కరెక్ట్ ఒకటి నేర్చుకోవాలని ఏంటంటే బాలీవుడ్ నుంచి ఏ టైం చెప్తే ఆ టైంకి రిలీజ్ చేస్తారు అన్న వాళ్ళు. 11 o'clock అని చెప్పి 11 o'clock రిలీజ్ చేశారు. నిజంగా చాలా పంచువాలిటీ మెయింటైన్ చేసిన ఫీలింగ్ చెప్పొచ్చు. కానీ నిజంగా టైటిల్ విషయం మన టీజర్ విషయానికి వస్తాను. స్టార్టింగ్ నుంచి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ నా గురించి మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి మీరు తెలుసుకుంటారని డైలాగ్ చెప్పి చూడడం అది సింబాలిక్గా బాలీవుడ్కి వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు తను బాలీవుడ్ ఇప్పుడు యాక్ట్ చేయలేడు. సో ఫస్ట్ టైం చేసింది కాబట్టి అది సింబాలిక్ అనిపించింది, చాలా బాగా నచ్చిందన్న. ఇంకోటి దాన్ని లాస్ట్లో ఇది ఇండిపెండెంట్ రోజు ఒకరోజు ముందు అండ్ August 14 రిలీజ్ చేసామని చెప్పడం జరిగింది. సో ఇది 1 minute 35 seconds ఉన్నది. సో ఓవరాల్గా అయితే చాలా మాస్ ఎలిమెంట్స్ ఎలివేషన్ సీన్స్ చాలా కుప్పలు అనిపించింది. సో ఇలా హీరోయిన్ కూడా బిగ్ని షాట్లో కూడా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ట్రోలింగ్ కూడా నడుస్తుంది. సో కొన్ని ఏంటన్నా ఇక్కడ హీరో చాలా పెద్ద కట్అవుట్ అన్న. సో నేను ఏమనుకున్నా ఈ కట్అవుట్కు సెట్ అవుతుందో లేదో అనుకున్నా. ఇందులో హీరో ఎవరని అనుకోవచ్చు అసలు, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఏం అర్థం కాదు అన్న. చూడండి మీరు అన్న హృతిక్ రోషన్ వార్ 1 మీరు చూడండి అన్న, విలన్ కూడా హీరో లాగానే ఉంటారన్నమాట. చూడండి నేను చెప్తున్నా ఇంత పెద్ద దిగ్గజమైన హీరో, తెలుగు ఇండస్ట్రీలో ఒక దిగ్గజమైన హీరో అక్కడ పోయి విలన్ చేస్తాను ఎట్లా నమ్ముతారన్న? 100% విలన్ కాదు తను. 100% సినిమాలు ఏదో ఒకటి లైక్ మన RRR కూడా ఇంత అనుకున్నాం మనం. ఈ RRR టీజర్ రిలీజ్ అయినప్పుడు అరే ఎన్టీఆర్ అన్న ఫేమ్ తగ్గిపోయింది చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. కానీ ఒకసారి కుమ్మరం భీమ సాంగ్ వచ్చిన చాలామంది బాధపడి చాలామంది ఏమంటారు దగ్గర ఓన్ చేసుకున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 100% ఎన్టీఆర్ అన్న కూడా ఈ సినిమాలో హీరోగా ఉండబోతున్నాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో నేను చెప్తాను డైలాగ్ డైరెక్ట్ చాలా బాగుంది. మా సినిమా చాలా 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 బాగా నచ్చినాయి నాకైతే. హృతిక్ రోషన్ హైప్ చేసి ఎన్టీఆర్ని తగ్గించారు అని అంటున్నారు. నేను అది చెప్తాను కదా, ఇందాక నాకు అనిపించిన విషయం అంటే ఆ కండలు అన్నీ చూసి మేము నాకు అట్లా అనిపిస్తుంది. ఎక్కువ మనకేంటంటే ఆ కృష్ణ చూసినాము. సో అదే కొత్తగా ఏం అనిపించలేదు, కానీ ఎన్టీఆర్ అన్న వాయిస్ చాలా కొత్తగా అనిపించింది. సో వారం మండలాగా అనిపించింది, కానీ ఒక్కసారి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ విన్న తర్వాత చాలా కొత్తగా అనిపించింది. మాస్ ఎలిమెంట్స్ అయితే చాలా క్రేజ్ అనిపించాను. ఆ ఋతిక్ రోషన్ అయితే మొత్తం బట్టలు ఇప్పి ఫైట్ చేస్తారు, కానీ మనోడు చాలా డీసెంట్గా బట్టలు వేసుకొని మంచిగా ఫైట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎటకెళ్ళకి అయితే వాటుకి ఎన్టీఆర్ వల్ల చాలా ప్లస్ ఉందని చెప్పుకోవచ్చు అన్న అక్కడ.